జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. పంచాయుధ స్తోత్రాన్ని ఒక్కసారి చెప్పుకొని గివ్ లెట్ గురించి తెలుసుకుందాం. స్ఫుర సహస్రార శిఖాది తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశ విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిదానవదర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. హిరణ్మయీం మేరు సమానసారాం కౌమోదికీం దైత్యకులైకహంత్రీం వైకుంఠవామాగ్రకరాబ్రిముష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే. రక్షోత్సురాణాం కఠినోగ్రకంఠ ఛేదక్షరక్షోణితదిగ్ధారం తం నందకన్నామ హరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. యజ్ఞానినాదశ్రవణాత్సురాణాం చేతాంసు నిర్ముక్త భయాని సద్యః భవంతి దైత్యాదనిభానవర్షైః శారంగం సదాహం శరణం ప్రపద్యే. ఈ 5 శ్లోకాలని పంచాయుధ స్తోత్రము అంటాం. వాటి యొక్క వివరం కూడా మనం ఒక్కొక్క శ్లోకంలో వీడియో రూపంలో చేసుకున్నాము. సో ఇప్పుడు గివ్ అవే లెట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, అడియన్ రామానుజదాసి అనే ఈ అకౌంట్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. సెకండ్ వన్, మీరు మీ పిల్లలతో కానీ, మీ ఫ్రెండ్స్ పిల్లలతో కానీ, మీ అక్క పిల్లలతో కానీ, మీ కజిన్ పిల్లలతో కానీ, ఎవరితో అయినా సరే ఈ 5 శ్లోకాలు 12 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలతో ఈ 5 శ్లోకాలు చెప్పించి వీడియోని రీల్గా షేర్ చేయాలి. చేసినప్పుడు నన్ను ట్యాగ్ చేయాలంటే ఈ అడియన్ రామానుజదాసి అకౌంట్ని ట్యాగ్ చేసి మీ స్టోరీలో కూడా ఈ అకౌంట్ని ట్యాగ్ చేయాలి. చేసిన తర్వాత మీరు ఒక 5 మెంబర్స్కి ఈ రీల్ని షేర్ చేయాలి. చేసి కామెంట్లో ఛాలెంజ్ డన్ అని పెట్టాలి. కాబట్టి మీరు ఫస్ట్ థింగ్ ఫాలో చేయాలి, సెకండ్ థింగ్ వీడియో చేయాలి, అలాగే ఈ అకౌంట్ని ట్యాగ్ చేయాలి, థర్డ్ థింగ్ ఒక 3 to 5 మెంబర్స్కి షేర్ చేయాలి, అండ్ దెన్ కామెంట్లో ఛాలెంజ్ డన్ అని మీరు టైప్ చేయాలి. అప్పుడే లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఈ వీడియోస్ కూడా ఎప్పుడు పోస్ట్ చేయాలి, ఇప్పుడు వెంటనే పిల్లలకి చదవడం రాదు కదండి అని ఆలోచిస్తారు. సో ఇప్పటి నుంచి, ఇవాళ వెన్స్డే కాబట్టి నెక్స్ట్ వెన్స్డే వరకు మీకు టైం ఉంటుంది. సో అందరూ కూడా నెక్స్ట్ వెన్స్డే, థర్స్డే అంటే 10th, 11th వీడియోస్ పోస్ట్ చేయడం, కమెంట్ చేయడం, షేర్ చేయడం, ఫాలో చేయడం అన్నీ అయిపోవాలి. అలా అయిపోతే కనుక నెక్స్ట్ సండే రోజున లైవ్లోనే లక్కీ డిప్ తీయడం జరుగుతుంది. అయితే పిల్లలు కొంతమంది తప్పులు పలుకుతారు, అలాగే కొంతమందికి ఇంకొంచెం అక్షరాలు పలకలేరు, అయినా తప్పు లేదు. వాళ్ళతో 5 శ్లోకాలు చెప్పించడం ఇంపార్టెంట్ అనమాట. సో మనము బాగా సూపర్గా చెప్పారా, కొంచెం చిన్నపిల్లలు చెప్పడానికి ట్రై చేసినా అక్షరం పలకదు, అలాంటివి కన్సిడర్ చెయ్యము. కాబట్టి పిల్లలు చెప్పడం ఇంపార్టెంట్. గిఫ్ట్ కూడా ఒక దివ్య దేశంలో కొనడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. అడియన్ రామానుజదాస్.